కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ఆకృతి ఎక్కడికి వచ్చేసిందో తెలుసా అండి? కొత్తపేటలో ఉన్న ఫిట్నెస్ స్టూడియోకి. ఇవాళ మనతో పాటు ఉన్నారు ఫిట్నెస్ ట్రైనర్ విక్కీ. మరి ఫిట్నెస్ కి సంబంధించి ఇవాళ ఆవిడ మనకి ఏం తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. హాయ్ విక్కీ. హలో. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను విక్కీ. సో ఇవాళ ఫిట్నెస్ కి సంబంధించి మన సక్కులకి ఏం తెలియజేస్తున్నారు? ఈ రోజు మనం స్టమక్ వర్కౌట్ చేయబోతున్నాం. నాట్ ఓన్లీ స్టమక్, ఈ రోజు చేసే వేరియేషన్స్ లో మనం ఆర్మ్స్ ని కవర్ చేస్తున్నాం, గ్లూట్స్ ని కవర్ చేస్తున్నాం, కోర్ స్ట్రాంగ్ చేస్తున్నాం, అండ్ హ్యామ్ స్ట్రింగ్. సో ఫుల్ బాడీని కవర్ చేయబోతున్నాం. సో మొత్తం మీద ఇవాళ ఒక ప్యాకేజ్. బట్ ఇది స్టమక్ వర్కౌట్ అని చెప్పుకోవచ్చు, బట్ ఇన్ దిస్ ఇన్ని మజిల్స్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఓకే, సో ఒక కంప్లీట్ ప్యాకేజ్ ఇస్తున్నాం ఇవాళ మన సక్కులకి. ఓకే, సో విక్కీ బేసికలీ పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత చాలా మంది స్టమక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంది ఇలా ఫీల్ అవుతూ ఉంటారు కదా. సో వాళ్ళందరూ చేసుకోవచ్చా ఈ వర్కౌట్స్? ఈ వర్కౌట్ ఎవరైనా చేసుకోవచ్చు. ఈ వర్కౌట్ అనేది అంటే కొంతమంది బ్యాక్ పెయిన్ ఉంటే చేయలేము, కొంతమంది ఇంకేదైనా ఫర్దర్ సర్జరీస్ అవి ఇవన్నీ. అంటే ఇనీషియల్ ఫస్ట్ ఏదైనా సర్జరీ అయినప్పుడు ఓన్లీ ఇంత పీరియడ్ వరకు చేయకూడదు అని అంటారు కదా, అది దాటిపోయిన తర్వాత లేదంటే నార్మల్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వర్కౌట్ చేసుకోవచ్చు. ఓకే, యాక్చువల్లీ ఇది అడ్వాన్స్డ్ వేరియేషన్ అండ్ స్టమక్ వర్కౌట్. ఓకే, సో చాలా మంది లేడీస్ సక్కులందరూ కూడా ఇంట్లో కూర్చున్న వాళ్ళు అనుకుంటుంటారు, అబ్బా ఎక్కువ పొట్ట వచ్చేస్తుంది, అబ్బా ఎలా తగ్గించాలి ఏంటి అని చెప్పేసి. వాటన్నిటికీ ఒక చక్కటి వర్కౌట్ని ఇవాళ మనకి విక్కీ నేర్పించబోతున్నారు. సో సర్జరీస్ అయిన తర్వాత ఒక సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది కదండి, అది దాటిన వాళ్ళందరూ కూడా ఈ వర్కౌట్స్ చేసుకోవచ్చు అంటున్నారు. సో చేయని వాళ్ళు అనేవాళ్ళు ఎవరు ఉండరు. బట్ నేను యాజ్ ఎ సైడ్ ఇది అడ్వాన్స్ వర్కౌట్ అని. సో పోస్చర్ కరెక్ట్ గా మెయింటైన్ చేయాలి. ఇనిషియల్ గా ట్రైనర్ సూపర్విజన్ లో వాళ్ళు పోస్చర్ బాగా మెయింటైన్ చేస్తున్నారు, బ్యాలెన్స్డ్ గా ఉంటున్నారు అన్నప్పుడు ఎవరైనా చేసుకోవచ్చు. బట్ అడ్వాన్స్ వేరియేషన్ కదా, బిగినింగ్ చేసే వాళ్ళకి ఆ పోస్చర్ అనేది రాదు. ఓకే, సో ఆ బ్యాలెన్సింగ్ అనేది వాళ్ళకి కష్టం అయిపోతుంది. ఓకే, సో విక్కీ ఈ వర్కౌట్ కి ఏమైనా ప్రాపర్టీస్ అవసరం? ప్రాపర్టీస్ ఏం అవసరం లేదు. వీఆర్ యూజింగ్ అవర్ ఓన్ బాడీ. ఓకే, సో ఓన్ బాడీనే మంచి పోస్టర్స్ లో పెట్టుకొని మనం వర్కౌట్ స్టార్ట్ చేయబోతున్నాం. సో విక్కీ ఈ వర్కౌట్స్ ఎంతసేపు చేయాలంటారు? ఇది స్టమక్ వర్కౌటే కాబట్టి మనకి 15 to 20 minutes, 15 to half an hour సరిపోతుంది. ఫాలోడ్ బై మనం ఏదైనా కార్డియో మూవ్స్ వాకింగ్ చేసిన తర్వాత కానీ, ట్రెడ్మిల్ చేసిన తర్వాత కానీ, లేదంటే జిమ్కి వెళ్ళే వాళ్ళు ఏదైనా జుంబా లేదంటే ఏరోబిక్స్ అది చేసిన తర్వాత కానీ ఇది చేసేసుకోవచ్చు. ఓకే, సో ఆల్రెడీ బాడీ కొంచెం మనం వామ్ టు దట్ ఎక్స్టెంట్ మనం వామ్లోకి తీసుకొస్తున్నాం కాబట్టి ఆ తర్వాత స్టమక్ వర్కౌట్స్ కానీ ఏదైనా ఫ్యాట్ బర్నింగ్ వర్కౌట్ చేస్తే మంచి రిజల్ట్ ఇస్తుంది. ఓకే, మరి ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. దిస్ ఈస్ ప్లాంక్ ఇండియా. ప్లాంక్ అంటే ఏంటంటే మన బాడీ అంతా స్ట్రైట్ టేబుల్ లాగా ఉండాలి. అండ్ హిప్ డౌన్కి వెళ్ళకూడదు, పైకి వెళ్ళకూడదు, అంటే టేబుల్ లెవెల్. దిస్ ఈజ్ లైక్ దిస్. ఓకే, ఇలా బాడీ పోస్చర్ మెయింటైన్ చేస్తూ 30 seconds to 1 minute వరకు మనం బ్యాలెన్స్ చేయాలి. ఓకే, చూద్దాం ఎంతసేపు ఉండగలుగుతామో. రెడీ, స్టార్ట్. బ్యాలెన్స్ చేయగలిగావా, షివర్ అయ్యావా? బికాజ్ నేను ఇలా ఫేస్ చేశాను, నేను మిమ్మల్ని మానిటర్ చేయలేదు. అవుతాం, ఒక 20 to 30 seconds వరకు బ్యాలెన్స్ అవుతుంది. ఆఫ్టర్ దట్ కొంచెం షివర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వేరియేషన్ హై ప్లాంక్ విత్ జాగ్స్. హై ప్లాంక్ అంటే మొత్తం పామ్ పైన బ్యాలెన్స్ చేయాలి. దెన్ జాగ్స్ లైక్ దిస్. ఓకే, గో పొజిషన్ ప్లాంక్. సేమ్ హిప్ రైజ్ అవ్వకుండా ట్రై టు మెయింటైన్ ఫ్లాట్. గో స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. రిలాక్స్. నెక్స్ట్ వేరియేషన్ ప్లాంక్ ట్విస్ట్. ఎల్బో ప్లాంక్లో ఉండి జస్ట్ ట్విస్ట్. ఈ ట్విస్ట్ చేసినప్పుడు ఈ సైడ్ పార్ట్ ట్రై టు టచ్ ద గ్రౌండ్. ఓకే, మీకు ఒకవేళ అంత ఫ్లెక్సిబిలిటీ ఉంటే, బిగినర్స్ అయితే జస్ట్ మీకు ఎంత ట్విస్ట్ చేయగలిగితే అంత ట్విస్ట్ చేయడం ట్రై చేయండి. Start. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. రిలాక్స్. నెక్స్ట్ వేరియేషన్ సైడ్ ప్లాంక్లో చేస్తున్నాం మనం. ఓకే,
like this position. Raise your hip, just lift your knee, give crunch, side crunch. Okay, go position. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. Last 2. Relax. ఎలా ఉంది మీ వర్కౌట్? పోస్చర్ బ్యాలెన్స్ చేయడం అనేది చాలా చాలా కష్టం, కష్టం ఉంది. చాలా కష్టం. బిగినర్స్ కి తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటో. బట్ మనం ఏ బాడీ అంటే ఏ ప్రాపర్టీ యూజ్ చేయట్లేదు, బట్ అయినా మన బాడీని మనం క్యారీ చేసుకోవడం కూడా చాలా కష్టం ఈ వేరియేషన్ లో. Yes. బట్ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండుంటే బట్ ఇట్స్ వెరీ ఈజీ. వెరీ ఈజీ. అంటే రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే ఇంకా చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ అయిపోతుంది దానికి. బట్ స్టార్టింగ్ లో మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ దట్ షుడ్ బి ఫైన్. సో చాలా బాగుంది ఈ వర్కౌట్, అండ్ ఎస్పెషల్లీ ఈ టమ్మీ ఏరియాలో మంచి ప్రెషర్ టమ్మీ అండ్ మన షోల్డర్స్ పైన పడుతుంది, బ్యాలెన్స్ చేయడం వల్ల హ్యామ్ స్ట్రింగ్స్, గ్లూట్స్, మొత్తం ఆల్ టుగెదర్ ఆల్ మజిల్స్, బాడీలో ఉన్న మజిల్స్ అన్ని కూడా కవర్ అయిపోతున్నాయి అన్నమాట. సో చాలా చాలా బాగుంది వికీ ఈ వర్కౌట్, నాకైతే నచ్చేసింది. సో మై ఫేవరెట్ వర్కౌట్. యా ఫేవరెట్ వర్కౌట్. ఓకే. సో వికీ ఇంత చక్కటి వర్కౌట్స్ ని ఇవాళ మన సకులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. సకులు చూసారు కదండి, ఇది ఇవాళ ఆకృతి కార్యక్రమం. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అందాక అసలు